ఈ రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలకు వైఎస్ఆర్ దైవ సమానుడు. లెక్కలేనన్ని సంక్షేమ పథకాలతో బడుగు బలహీన వర్గాల ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచారు. అనంతపురం జిల్లా వాసులు వైఎస్ఆర్ మాలధారణ ధరించి మహానేత పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. 5 రోజుల పాటు పాదయాత్ర చేసి ఇడుపులపాయకు చేరుకున్నారు. వైఎస్ఆర్ కు ఇష్టమైన అటుకులు బెల్లం నైవేద్యంగా సమర్పించారు. శరణం శరణం వైఎస్ఆర్ స్వామి వైఎస్ఆర్ స్వామి స్వామి వైఎస్ఆర్ వైఎస్ఆర్ శరణం శరణం వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 సంవత్సరం నుంచి రాజ్యాధికారం చేపట్టిన తర్వాత ఆనాడైతే రామరాజ్యం చూడలేదు గాని ఈ రోజు రాజన్న రాజ్యం కల్లారా చూసాం. బడుగు బలహీన వర్గాలు గాని మైనారిటీలు గాని వికలాంగులు గాని ఇంకా ఎవరైనా గాని ఏం మాకు ఇది కావాలని అడగకనే ఇచ్చిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. పాపం పెద్ద పెద్ద జబ్బులు అయితే పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేని స్థితిలో ఆరోగ్యశ్రీ ఇచ్చాడు. 2 పూటల 3 పూటల అన్నం తినలేని వాళ్ళకి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చాడు. ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చాడు. ముఖ్యంగా రైతులకి ఉచిత కరెంట్ ఇచ్చాడు. రుణాలు మాఫీ చేశాడు. ఇంతకంటే ఏం చేయాలండి? ఆ దేవుడు చేస్తాడో లేదో గానీ ఈ మహానుభావుడు చేశాడు. రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం మేము, రైతు కూలీలము. ఆయన పాలనలో సుఖంగా ఉన్నాం. కానీ 2004లో ఆయన 2009లో ఆయన మరణిస్తానే ఈ రాష్ట్రం విస్తర్లాగా చించిన విస్తర్లాగా అయిపోయింది. ఈ రాజ్యాన్ని సమిష్టిగా కాపాడే నాయకుడే లేకుండా పోయాడు. ఈ రాజ్యాన్ని కాపాడాలనుకుంటే, ఈ రాష్ట్రాన్ని కాపాడాలనుకుంటే అది కేవలం వైఎస్ కుటుంబం మాత్రమే, ఇంకా ఎవరితోనూ కాదని తేటతెల్లం అయిపోయింది. ఈ రోజు ఈయన మీద మాకు ఈయనకి అటుకులంటే ఇష్టం, పప్పులంటే ఇష్టం, బెల్లం అంటే ఇష్టం. అందుకే ఇరుముడిలో ఈ పదార్థాలు తీసుకొని ఈయనకి నైవేద్యం సమర్పించడానికి అనంతపురం నుంచి పాదయాత్ర చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ ఈ మహానుభావుని సన్నిధిలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని మేము ప్రార్థనలు చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.